ట్యాక్స్ సేఫ్గా లో ఇంట్రెస్ట్తో డైరెక్ట్గా రిటర్న్స్ కావాలి అనుకుంటే ఈ షార్ట్ టర్మ్ ఫండింగ్ బెస్ట్ ఆప్షన్. మనం జనరల్గా సేఫ్ రిటర్న్స్ అనగానే బ్యాంక్ ఎఫ్డీల వైపు చూస్తాం, కానీ అక్కడ వచ్చిన వడ్డీపై మన ట్యాక్స్ స్లాబ్ని బట్టి 20% లేదా 30% భారీగా ట్యాక్స్ కట్టాలి. ఇక్కడే మనకి హెల్ప్ అవుతాయి ఆర్బిట్రేజ్ ఫండ్స్. అసలు ఈ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి? వీరు ఒకే షేర్ని క్యాష్ మార్కెట్లో తక్కువ ధరకు కొని అదే సమయంలో ఫ్యూచర్ మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముతారు. ఈ రెండింటికి మధ్య ఉండే ప్రైస్ డిఫరెన్స్ని వీరు ప్రాఫిట్గా మారుస్తారు. ఈ ప్రాసెస్లో షేర్ ప్రైస్ పెరిగినా తగ్గినా ఫండ్కి సంబంధం ఉండదు, కాబట్టి ఇక్కడ రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. మరిన్ని లాభాలు ఏంటంటే టెక్నికల్గా ఇవి ఈక్విటీ ఫండ్స్ కిందకి వస్తాయి, డెట్ ఫండ్స్ లేదా ఎఫ్డీల కంటే చాలా తక్కువ. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిని జీరో రిస్క్ అని బ్లైండ్గా అనలేం, కానీ షార్ట్ టర్మ్లో మీ 5 లేదా 6 నెలల ఐడల్ మనీని దాచుకోవడానికి ఇవి చాలా బెస్ట్ ఆప్షన్. కానీ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ కోసం మాత్రం ఇవి కావు. మోర్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ మెకానిజమ్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.